వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికాను ఇరాన్ చావు దెబ్బతీస్తోందా? అగ్రదేశం వార్ ఫైటర్స్ నేలకూలుతున్నాయా? ఇప్పటి వరకు 16 యుద్ధ విమానాలు కూలిపోయాయా అంటే ఎస్ అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అమెరికా ఇరాన్ మధ్య వార్ మొదలైనప్పటి నుంచి భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 16కు పైనే యుద్ధ విమానాలు నేలకూలాయని బ్లూంబర్గ్ తన స్టోరీలో రాసుకొచ్చింది. కూలిపోయిన వాటిల్లో 10 MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ కూల్చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని కూడా యుద్ధంలో దాడికి గురైనట్లు వివరించింది. కువైట్ లో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ లో యుఎస్ కు చెందిన 3 F-15 యుద్ధ విమానాలు కుప్పకూలాయని తెలుస్తోంది. ఇక మిత్రదేశమైన ఇరాక్ లో కూడా అమెరికాకు షాక్ తగిలింది. అమెరికా నేవీకి చెందిన రీఫ్యూయలింగ్ విమానం KC-135 కుప్పకూలింది. ఆ ప్రమాదంలో 10 మంది వరకు సైనికులు చనిపోయినట్లు సమాచారం. సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్ట్ పై ఇరాన్ జరిపిన దాడిలో 5 KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు స్టోరీలు రాస్తున్నాయి. విమానాల్లో దాదాపు 9 వరకు విమానాలను శత్రుదేశం గాల్లోనే ధ్వంసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు ఇరాన్ రక్షణ వ్యవస్థలు మానవ రహిత రీపర్ డ్రోన్లను కూల్చివేశాయి. పెద్ద సంఖ్యలో అమెరికా విమానాలను కోల్పోతోందా? అత్యాధునిక జెట్ ఫైటర్స్ ని నేలమట్టం చేస్తుందా? ఇరాన్ ప్రతిదాడి భీకరంగానే ఉందా? అమెరికా వైపున భారీ నష్టం కొనసాగుతోందా? అమెరికా ఇజ్రాయెల్ వాదనలో నిజం లేదా? ఇరాన్ దాడులను అమెరికా ముందుగానే పసిగట్టలేదా? అమెరికా భూతల పోరుకు రెడీ కాబోతుందా? ఇప్పటి నుంచి వార్ మరో లెవెల్ కి వెళ్తుందా? ఇరాన్ కు పెద్ద దేశాల నుంచి మద్దతు రావటం లేదా? చైనా రష్యాలు ఇప్పుడు ఎంట్రీ ఇస్తాయా అనే ప్రశ్నలైతే కోకొల్లలుగా మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ అదే విధంగా అంటే జరుపుతున్న వార్ కి సంబంధించి ఇటు ఇజ్రాయెల్ మీద అదే విధంగా ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ కూడా భీకర దాడితో చేస్తుంది. ఇప్పుడు ప్రతి దాడులు కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశా, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. దాదాపు 20 రోజులు అయిపోయింది, కానీ ఎక్కడ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాము వారికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్. ఎక్కడ ఏం జరిగింది, ఏ దేశం మీద దాడి చేస్తోంది, ఎంత నష్టం జరిగింది, ఏ దేశానికి ఏ దేశం సహాయం చేస్తుంది, ఏ విధంగా సహాయం చేస్తుంది, చమురు క్షేత్రాలకు సంబంధించి టార్గెట్స్, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనం మాట్లాడుతున్నాం డే టు డే, అంటే మినిట్ టు మినిట్. ఎక్కడ ఏ మినిట్ ఏ అప్డేట్స్ జరిగాయని మాట్లాడుతున్నాం. 20 రోజులు అయింది. ఇప్పటి వరకు ట్రంప్ చూస్తే కనుక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారంటారు మన సాధారణంగా వాడుక భాషలో. సో అటువంటి ప్రదర్శన మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతా అయిపోయింది, అంతా చేసేసాను, శాంతి చర్చలు లేవు, కూర్చొని మాట్లాడుకోవడాలు లేవు, ఇరాన్ కాలబేరానికి రావాల్సిందే, ఇరాన్ లొంగిపోవాల్సిందే, ఇన్ని చెప్తున్నారు. కానీ వాస్తవానికి చూస్తే కనుక అమెరికాని ఎక్కువగా నష్టపోతుంది అనేది సర్వేలో చెప్తున్నటువంటి మాట. యుద్ధ విమానాలు ఏకంగా 16 యుద్ధ విమానాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పిన ఇంట్రోలో చూసుకున్నా సరే 16 విమానాలు ధ్వంసం అయిపోయాయి. అందులో 10 MQ-9 విమానాలు ఉన్నాయి, 9 అయితే గాల్లోనే ధ్వంసం చేసింది. ఇరాన్ ని అమెరికా నిజంగానే తక్కువ అంచనా వేసిందా అనే డౌట్ కూడా వస్తోంది. ఇరాన్ కింద స్థాయి లేదు, స్టార్ట్ చేసిన వారం రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తామని చెప్పి అమెరికా అనుకున్నప్పటికీ ఇరాన్ ఎక్కడా వదలలేదు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్న ఇరాన్ ప్రతీకారం ఆ విధంగానే ఉంటుంది. రెడ్ ఫ్లాగ్ కూడా ఎగరేశారని చెప్పాము. ఎప్పుడైతే రెడ్ ఫ్లాగ్ ఎగిరిందో ఆ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే వారు ఏదైతే ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటున్నారో డే 1 ఇరాన్ మీద చేసినటువంటి అటాక్ లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పుడు అప్పటి నుంచి వారిలో అసహనం లేదంటే కనుక ప్రతీకారం తీర్చుకోవాలన్న జ్వాలలు అయితే విపరీతంగా మనకు కనిపించాయి. అదే సమయంలో అమెరికా కూడా జాయిన్ కావడం సపోర్ట్ చేసింది. ఫస్ట్ లో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ వచ్చిన తర్వాత అమెరికా కూడా డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగింది. యుద్ధ విమానాలు పంపించడము, హార్ముజ్ జలసంధికి సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలు, పక్క దేశాలను రమ్మని చెప్పడము, నాటో దేశాలకు సంబంధించి పిలవడము, అవి తిరస్కరించడము, తర్వాత చేసినటువంటి అన్ని మనం చూసాం. ఇరాన్ కి సంబంధించి మేము ఆగాలని డిమాండ్స్ పెట్టడం లేదు, ఇరాన్ కి అటువంటి పరిస్థితే లేదంటూ ట్రంప్ చెప్పడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ కి మొత్తం అటు నౌకలు కూల్చేసాము, యుద్ధాలు మానేసా, అది యుద్ధానికి సంబంధించి అంతా ఫుల్ స్టాప్ పెట్టేసే సిచ్యువేషన్ వచ్చింది. గగనతలం అంతా కూడా క్లోజ్ చేసాము, ఎయిర్ లేదు, నేవీ లేదు, అంతా కూడా కుప్ప కూల్చేసాము. ఇరాన్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం మా కాళ్ళ దగ్గర రావాల్సిందే, మీరు చెప్పిన మాట వినాల్సింది. ఆఖరికి వారు సుప్రీం లీడర్ ఎన్నుకోవడంలో కూడా నా పాత్ర ఉండాలి, నేను దాంట్లో చెప్పిన వారికి ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఇరాన్కి సంబంధించి
ముస్తఫా అలీ ఖమేనీని కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నప్పుడు కూడా ట్రంప్ ఏం చెప్పారు, లేదు లేదు నాకు సంబంధించి నేను ఈ ఎన్నికల పాత్రగా ఉండాలి, నా యొక్క అంటే నా యొక్క ప్రమేయం కూడా దీంట్లో ఉండాలని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూసాం. కానీ ఎక్కడ ఇరాన్ లెక్క చేయలేదు. ఏదైతే మా యొక్క ప్రతినిధులు చనిపోయారో దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. అక్కడ సంబంధించి ఎవరైనా బయటకు వచ్చి నిరసనలు చేసినా ర్యాలీలు చేసినా వారి మీద అటాక్ చేస్తామని చెప్పారు. గతం మర్చిపోవద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇటువంటి సిచ్యువేషన్ లో రష్యా కూడా గతంలో కూడా మనం చూసాం ఇన్ఫర్మేషన్ సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, యుఎస్ సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడున్నాయనేది పిన్ టు పిన్ చెప్పడము, ఇరాన్ అటాక్ చేయడం, అక్కడ ధ్వంసం చేయడం అన్ని చూసాం. ఆ తర్వాత ఇంకాస్త పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఖర్గు ద్వీపాన్ని నాశనం చేయాలి, తన చెప్పు చేతిలో తీసుకోవాలి, హర్ముజ్ జలసంధి అనే తర్వాత నెక్స్ట్ టార్గెట్ అది, లేదంటే ఇప్పుడు ఇరాన్ అయిపోతే కనుక నెక్స్ట్ క్యూబా. ఈ విధంగా ట్రంప్ మాటలకి ఎక్కడ పొంతం లేకుండా ఉంటుంటాయి. దాని గురించి కూడా మనం మాట్లాడాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అమెరికా ఇప్పుడు వెనక్కి తిరగ తప్పదు, కానీ ఎటు వెనక్కి తిరగాలి అని చెప్పి తెలియనటువంటి సిచ్యువేషన్. యుద్ధం స్టార్ట్ చేసింది, బట్ ఎట్లా క్లోజ్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి, ఏ అంశం మీద క్లోజ్ చేయాలనే విషయం అయితే తెలియదు. ఇరాన్ తన దగ్గరికి రావాలి, తన చెప్పు చేతుల్లో ఉండాలి, అణుకేంద్రాలు ఇవన్నీ కూడా నథింగ్, దానికి సంబంధించి కాదు. టార్గెట్ అలా ఏంటి, ఆ దేశాన్ని తన స్వాధీనంలో తెచ్చుకోవాలి, తను చెప్పినట్టు వినాలి, అక్కడ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పినటువంటి నాయకుడే ఉండాలి, ట్రంప్ చెప్పినటువంటి నాయకుడే ఉండాలి, ఇవి కదా. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే లేదు. ఎక్కువగా నష్టపోయింది ఇరాన్ అని చెప్పి ట్రంప్ బహిరంగంగా బాహాటంగా చెప్తున్నప్పటికీ అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేనట్టు కనిపిస్తుంది. ఇరాన్ చాలా తక్కువ అంచనా వేశారా ట్రంప్ అనేది తెలుస్తోంది. ఎస్, మనతో పాటు మాట్లాడడానికి వీరశేఖర్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. వీరశేఖర్ రావు గారు, గతంలో కూడా మనం మాట్లాడాము సిచ్యువేషన్స్ ఏంటి, ఎట్లా ఉండబోతున్నాయి అనేది. కానీ రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. చమురు క్షేత్రాల మీద, చమురు కేంద్రాల మీద అటాక్స్ అనేది స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఇది క్లోజ్ అవుతుంది, అంతా అయిపోతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. పైకి మాత్రం మేమే అంతా క్లోజ్ చేస్తామంటున్నారు. ఇరాన్ చేసేటువంటి క్షిపణి అంటే డ్రోన్ల యొక్క కాస్ట్ కి, అటాక్ చేసే డ్రోన్ల కాస్ట్ కి అమెరికా వాటిని ధ్వంసం చేయడానికి యూజ్ చేసినటువంటి కాస్ట్ అక్కడ పొంతనే లేదు. అసలు పూర్తిగా కూడా విరుద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. యుద్ధంలో ఎక్కువ నష్టపోతుంది ఇరాన్ అమెరికా అంటే, ఇరాన్ తక్కువ అంచనా వేసినటువంటి అమెరికా నష్టపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఇప్పుడు 16 యుద్ధ విమానాలు నష్టపోయిందని చెప్పి తెలుస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పటికైనా కళ్ళు తెరిచే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అమెరికా, ట్రంప్? శేఖర్ గారు, శేఖర్ గారు, నా ఆడియో మీకు వినిపిస్తుందండి? శేఖర్ గారు, నా ఆడియో మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, ఎట్లా చూడొచ్చు అంటే రాబోయే రోజులు 20 రోజులు అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అంటే ముగింపుకు సంబంధించి ఎక్కడా లేదు, శాంతి చర్చలు జరిపే అవకాశమే లేదని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అదే ఏకైక మార్గం కింద కనిపిస్తుంది. ఇరాన్ తో శాంతి చర్చలు జరపకపోతే కనుక ఇంకాస్త నష్టపోయే ఛాన్స్ ఉంది. బయటకి ఏం నష్టం జరగట్లేదని చెప్తున్నా, ఇరాన్ తక్కువ అంచనా వేసి అమెరికా ఎక్కువగా నష్టపోతోంది, యుద్ధ విమానాలు కూడా కోల్పోతోంది అని తెలుస్తోంది కదా. ఖచ్చితంగా ఇది అమెరికా అనవసరంగా ఇందులో చేతులు కాల్చుకుందని చెప్పొచ్చు. ఈ విషయంలో అమెరికా యొక్క తొందరపాటు వలన, అమెరికా యొక్క ప్రోద్బలంతో జరిగే ఈ దాడిలో ఇరాన్ ని తక్కువ అంచనా వేసి అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి చేస్తున్న దాడిలో ఇరాన్ లొంగిపోతుంది అనుకోవటం అనేది ట్రంప్ యొక్క మొదటి తప్పిదనం. అట్లాగే అయిపోయిన తర్వాత ఇరాన్ తేరుకొని దాడులు చేసేటప్పుడు, తాము నష్టపోయేటప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడుల ఫలితంగా, వీటి ఫలితంగా, ఈ యుద్ధం ఫలితంగా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉన్న అమెరికా లాంటి దేశ అధ్యక్షుడు దీన్ని దిద్దుబాటు చర్యలు కంపల్సరిగా తీసుకోవాలి. అలాంటి చర్యలు ఏమి చేపట్టకపోవటం, ఇంకా తన అహంభావాన్ని తగ్గించుకోకపోవటం, తన కోసం ప్రపంచ దేశాల భవిష్యత్తుని, ఆర్థిక వ్యవస్థని బలిపెట్టడం అనేది ట్రంప్ యొక్క తప్పిదనం అని చెప్పి మనం అందరం అనుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి అమెరికా ప్రజలు ట్రంప్ మీద వ్యతిరేకత కంపల్సరీగా వస్తుంది. కానీ దీనికి మూల్యం అమెరికాయే చెల్లించుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. ఒక నిమిషం అండి, వినోద్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వినోద్ కుమార్ గారు,
ఇరాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాము. ఇరాన్ కి ఎక్కువ నష్టం అంతా అయిపోయిందని చెప్పి ట్రంప్ చెప్తున్న దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ట్రంప్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా నష్టపోతోంది, కానీ బయటికి ఏం లేదు, ఎంతైనా చేస్తాము, ఎంతైనా మేము డబ్బు ఖర్చు పెడతాము, ఇంకా మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, మమ్మల్ని చూసి భయపడాల్సిందే అని చెప్పి పైకి చెప్తున్నా. చాలా వరకు నష్టపోతోంది. ఫిగర్ ఇక్కడ 16 యుద్ధ విమానాలు, దాంట్లో 9 గాల్లోనే, అంటే ఇరాన్ అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక గాల్లోనే ఆ విమానాలను కూల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అదే మా ఇప్పుడు ఇరాన్ తక్కువ అంచనా వేయద్దని నేను గత డిస్కషన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇరాన్ కి 3 అంచెల వ్యవస్థ ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది. ఒకటి మొత్తం దేశ సరిహద్దు ప్రాంతము, అలాగే తర్వాత గవర్నమెంట్ యొక్క సపరేట్ ఆర్మీ ఉంటే, రెండవది ఏంటంటే ప్రత్యేకంగా 3 అంచెల వ్యవస్థ ఒకటి ఈ యొక్క సుప్రీం లీడర్ చుట్టూ ఉంటది. అంటే అమెరికా కంటే కూడా ఇవాళ చాలా స్ట్రాటజిక్ గా చాలా సీక్రెట్ వెపన్స్ ని కలిగి ఉన్న చరిత్ర ఇవాళ ఇరాన్ది. సో ఇరాన్ ని ఇవాళ మీరు చూసుకుంటే ఇరాన్ లోపల అంతర్గతంగా లోపల కూడా ఒక పెద్ద సిటీని, మిసైల్ సిటీని ఏర్పాటు చేసింది. ఆ మిసైల్ సిటీ అనేది ఇవాళ మొత్తం ఇరాన్ టోటల్ దేశమంతా సర్వనష్టమైన కూడా మిసైల్ సిటీ ఉంటుంది అట్లనే. అంతటి పకడ్బందీగా రూపొందించుకున్నది ఇరాన్ ఇవాళ. సో కాబట్టి ఇవాళ మిసైల్ సిటీని ధ్వంసం చేసే శక్తి అమెరికా దగ్గర లేదు. ఎందుకు లేదంటే ఇవాళ అమెరికానే ఒకప్పుడు ఈ ఇరాన్ ను పెంచి పోషించింది, ఇజ్రాయెల్ కూడా ఒకప్పుడు పెంచి పోషించిన చరిత్ర. 70 వరకు కూడా ఈ 2 దేశాల సహకారంతోనే ఇలా ఇరాన్ ఈ స్థాయికి ఎదిగింది. ఇవాళ ఇరాన్ కు తోడుగా రష్యా ఉంది, చైనా ఉంది. సో రష్యా, చైనా కూడా ఇరాన్ కు అద్భుతంగా ఈ ఆయుధాలను సప్లై చేస్తున్నారు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు మేము భయపడతలేదు దూకుడుగా వెళ్ళడానికి, లేదంటే వార్ లో ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి వెనక రష్యా, చైనా సపోర్ట్ మెయిన్ అనుకోవచ్చు. ఒకవేళ ఆ దేశాలు కనుక సపోర్ట్ రాకపోతే ట్రంప్ ఊహ కరెక్ట్ అయ్యేది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు రష్యా, చైనా, నేను గత దాంట్లో కూడా డిబేట్ చెప్పాను, ఇది నైతిక విజయం ఇరాన్దే అయింది తప్ప అమెరికాలో కాలేదు. అమెరికా ఒక రకంగా ఓటమిని అంగీకరించినట్టు లెక్క. ఎందుకంటే ఇవాళ అమెరికాకు నాటో దేశాలు సపోర్ట్ లేవు, వెనుకకు పోయాయి నాటో దేశాలు కూడా. ఇలా ఎంత వచ్చినా అమెరికా ఒక రకంగా ఇజ్రాయెల్, అమెరికా తప్ప మిగతా దేశాలు ఎక్కడ కూడా సపోర్ట్ చేసిన చరిత్ర లేవు. కానీ ఇవాళ ఇరాన్ కు అనుకూలంగా చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈవెన్ న్యూట్రల్ కూడా ఉంటున్నాయి. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం, ఇరాన్ యొక్క అధ్యక్షుని చంపడం అనే దాన్ని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, ఇంక్లూడింగ్ నాటో కూడా. సో కాబట్టి ఇవాళ అమెరికా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ దేశం మీద అయినా యుద్ధం ప్రకటించిన తర్వాత ఈవెన్ ఇరాక్ ను కొలాప్స్ చేసిన కూడా అమెరికా బాగుపడదని చరిత్ర లేదు. ఏ దేశానైనా సర్వనాశనం చేసిన చరిత్ర దాడి చేస్తోంది, ఇంకా ఎక్కువగా చేస్తామంటోంది. జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ జోక్ గా చేస్తున్నాం, మాకు సరదాగా ఇంకా కుదిరితే కనుక హర్మోజ్ జల్సంది మీద ఇంకా అటాక్స్ చేస్తాము అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు, ప్రేలాపనలు అనుకోవచ్చేమో సూటిగా చెప్పాలంటే. ఇటువంటివి కూడా చేస్తున్నారు కదా. కానీ అవన్నీ రియల్ లైఫ్ లో ఎంతవరకు కనిపిస్తున్నాయి అనేది డౌట్ కింద ఉంది ఇప్పుడు చూసినటువంటి ఫిగర్స్ చూస్తూ ఉంటే. ఎస్, పిచ్చోడి చేతుల రాయి అంటారు కదా. సో పిచ్చోడి చేతుల అధికారం ఉంది. ఇలా అమెరికా అంత పెద్ద దేశము ఇవాళ ఒక స్ట్రాటజిక్ గా లేకుండా ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ రేపు ఇస్తలేడు ఆయన. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ రేపు కట్టుబడి ఉండట్లేదు. సో ఆ రకంగా ఇవాళ యుద్ధ తంత్రాలు, అంటే అమెరికా దగ్గర ఆయుధాల సంపద ఎక్కువ ఉండొచ్చు కాక, స్ట్రాటజీ నిపుణులు ఉండొచ్చు కాక, బట్ ఇవాళ ఇస్లామిక్ అంటే అమెరికా క్రైస్తవ దేశం కంటే కూడా ఇస్లామిక్ దేశం, చిన్న దేశం అయిన ఇరాన్ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయగలుగుతున్నదంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, అనుసామర్థ్యాన్ని కావచ్చు, లేదంటే ఆయుధ సంపత్తిని కావచ్చు తక్కువ అంచనాడానికి వీల్లేదు. ఇన్ని రోజులు యుద్ధం కొనసాగింది, భవిష్యత్తులో కొనసాగిస్తాము, మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తగ్గము అనడమే వాళ్ళ యొక్క శక్తిని తక్కువ అంచనాడానికి వీలు లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇంకా ఒక 10 రోజులు కనుక యుద్ధం కొనసాగితే అమెరికా ఘోరంగా ఇలా 18 లక్షల కోట్ల బడ్జెట్, అంటే లక్షల కోట్ల బడ్జెట్ అవసరం వస్తుంది దానికి, ఇంకా ఈ ఇరాన్ మీద యుద్ధం కొనసాగించాలంటే. సో అంత అమౌంట్ ఇవాళ స్పెండ్ చేస్తే ఆ దేశంలో ఆర్థిక సంక్షేమం మరింత తీవ్రమయ్యే అవకాశం వస్తుంది. ఇప్పటికే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది అమెరికాలో.
ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో అమెరికా లేదు. ఇవాళ కనీస సౌకర్యాలు అందించే స్థితిలో అమెరికా లేదు. బ్రెడ్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాలు అయితే తిండికి గదిలేని పరిస్థితి ఏర్పడ్డది కొన్ని రాష్ట్రాలలో. సో ఒక ఏకాఏకైన కంపెనీలన్నీ రాత్రి వ్యతిరేకత మనకు కనిపిస్తుంది. అమెరికన్స్ లో కూడా వ్యతిరేకత మనకు కనిపిస్తోంది. ఆ వైట్ హౌస్ లో కూడా చాలా మంది అధికారులు, అంటే కీ రోల్ పోషిస్తున్నటువంటి అధికారులు కూడా అక్కడి నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. మీరు ఈ విధంగా ఇరాన్ మీద దూకుడుగా యుద్ధం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మన దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోతుంది, రోజు రోజుకి నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాము, మీరు వెనకడికి వేయాల్సిన, లేదంటే ఇరాన్ తో శాంతి చర్చలకైనా వెళ్ళండి, కూర్చొని మాట్లాడండి అని చెప్పి డైరెక్ట్ గానే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎవరు మాట్లాడిన ట్రంప్ వినట్లేదు. ఫస్ట్ నుంచి అదే కదా. టారిఫ్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలనే ఖాతరు చేయనటువంటి ట్రంప్ ఇప్పుడు వైట్ హౌస్ లో మంత్రులు లేదంటే అధికారులు చెప్తే వింటారా అనేది పెద్ద ప్రశ్న. ఏ విధంగా చూడొచ్చు అంటారు శేఖర్ రావు గారు? ముందస్తుగా తను ఏదో ఒక లీడ్ తీసుకొని ప్రపంచ దేశాలకి నేను అగ్రగామిగా ఉన్నాను, నేను సపోర్ట్ చేసిన దేశాలు గెలుస్తాయి అని చెప్పి ఒక అపోహతో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ దగ్గర ఉన్న నేపథ్యంలో ప్రపంచంలో ఏ పెద్ద దేశము ఏ వైశాల్యాన్ని బట్టి లేకపోతే యుద్ధ విమానాలను బట్టి ఎవరు పెద్ద ఎవరు గొప్ప అని చెప్పి చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి. అతి చిన్న దేశం కూడా న్యూక్లియర్ వెపన్ గనక ప్రయోగిస్తే ప్రపంచ దేశాలన్నీ ఒక విధమైన స్తంభనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉన్న అమెరికా అధ్యక్షుడిగా ఉండి ట్రంప్ తీసుకునే నిర్ణయాల వలన ప్రపంచ దేశాలు అమెరికా ఒకటే కాకుండా అమెరికా అనేక రకాలుగా ట్రంప్ రెండోసారి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా అన్ని రకాలుగా స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ కానీ అన్ని రకాల వ్యవస్థలు దివాలా కోరతనానికి దారితీసినాయి. ట్రంప్ మళ్ళీ వచ్చే పరిస్థితి అనేది అమెరికాలో ఉండదు. కానీ ఈలోపు ప్రపంచ దేశాలు అన్ని కూడా ఆ ట్రంప్ నిర్ణయం వల్ల ఈ యుద్ధ వాతావరణం వల్ల యుద్ధం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇప్పుడు ఈ గ్లోబల్ పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా అన్ని దేశాలు ఆ దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునే దాని మీద ఆధారపడి ఉండే అన్ని దేశాలు కూడా వీటి మీద ఆర్థిక పరిస్థితి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు ప్రపంచ దేశాల నమ్మకం కోల్పోయినప్పుడు పెద్దన్నయ్యగా ఉండవలసిన ఈ అమెరికా పాత్ర చిన్నబుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అమెరికాని ఎవరు దగ్గర తీసుకునే పరిస్థితి ఉండదు. ఇంకొక కూటమి ఏదైనా రష్యా లేకపోతే ఇంకా ఏదైనా భారత్ లాంటి పెద్ద దేశాలని వీళ్ళని కలిసి ముందుకు నడిపించే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అమెరికా తన ప్రభావం కోల్పోబోతుంది ఈ యుద్ధం ద్వారా. ఎలాంటి యుద్ధాలు ఇంత గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అమెరికా చేస్తున్న దీనివల్ల దాని ప్రభావం దాని పొజిషన్ మార్చుకునే దిశగా సాగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ టైంలో ఇలాంటి సమయంలో ఎవరైతే సంధికి పురుకొల్పుతారో ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించే పరిస్థితిగా ఎవరైతే సపోర్టింగ్ తగ్గించుకుంటారో ఇప్పుడు మీకు ఈ యుద్ధాన్ని చేసే కంట్రీస్ కి ఇచ్చే సపోర్ట్ తగ్గిస్తారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే గతంలో చూసినటువంటి సంధులు చూస్తే కనుక అంటే ఈ రెండు దేశాల మధ్య ఒప్పందము లేదంటే కనుక కూర్చొని మాట్లాడడము ఇరు దేశాల అధినేతలతో ప్రధానులతో మాట్లాడడం అనేది ట్రంప్ చేసేవారు. ఆ క్రెడిట్ ని ఆయన కోర్టులో వేసుకునేవారు. నేను ఇన్ని యుద్ధాలను ఆపాను, ఇన్ని దేశాలతో మాడాను. అక్కడ రష్యా యుక్రెయిన్ వార్ లో కూడా చూసాము, ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు కూడా చూసాము. రష్యా యుక్రెయిన్ వార్లో అయితే యుక్రెయిన్ మాట్లాడాను నేను, సో ఆపేస్తా అన్నారు. రష్యా పుతిన్ తో మాడాను, ఆపేస్తా అన్నారు. నెతన్యాహుతో మాట్లాడాను. ఈ ఆయన మాట్లాడింది లేదు, ఆయన ఆపింది లేదు. అంటే ఆపని యుద్ధం అంటూ లేదు ఇప్పటి వరకు ట్రంప్ చెప్పిన మాటలో చూస్తే. కానీ యుద్ధంలో ఆయనే శ్రీకారం చుడుతున్నారు, ఆయన అగ్నికార్జం పోస్తున్నారు, ఆయనే మిసైల్ చేస్తున్నారు, ఆయనే దాడి చేస్తున్నారు, ఆయన అటాక్ చేస్తున్నారు. పీస్ కమిటీ అంటారు, కానీ ఎక్కడ చూసినా సరే యుద్ధానికి ఆజ్యం పోస్తూ యుద్ధానికి ఇంకా ముందడుగు వేస్తూ వెళ్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఏ విధంగా వెనక్కి వస్తారు? సందు కుదిర్చేటువంటి దేశం ఏదంటే ఇప్పుడు చాలా వరకు వినిపిస్తున్నట్టు మాట ఇండియా. ప్రధాని మోదీ సంధి కుదర్చాలి, అందరితో మాట్లాడి, అంటే అన్ని దేశాల అధినేతలతో ఏదంటే మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి, సఖ్యత ఉంది కాబట్టి మాట్లాడి దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా విచ్ఛిన్నం అయిపోయే సిచ్యువేషన్ ఉంది, ఇదే కొనసాగితే కనుక చమురుకు సంబంధించి అని చెప్పి చాలా వరకు వినిపిస్తున్నాయి. కానీ ఏం జరుగుతుందని చూద్దాం. ఇటు పక్క ఇండియా ఇరాన్ తో మాట్లాడుతుంది. ఎంతవరకు మన షిప్పులకు సంబంధించి రావడం గురించి మనకి ఎటువంటి ఆటంకం లేకుండా, మనకి ఎటువంటి నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం కోసం వరకు మాట్లాడుతున్నారు. దానికి హామీ వచ్చింది, మనం చూసాము.
మనకు సంబంధించిన షిప్లు వచ్చాయి. కానీ ఎంతవరకు నందాదేవి కానీ ఇవి కానీ షిప్స్ వచ్చాయి, మనకు కొంతవరకు ఓర్డర్లు ఇచ్చాయి. కానీ ఇది ఎక్కువ కాలం నడిస్తే గనక మన దేశానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. రైట్, వినోద్ కుమార్ గారు, ఇంతమంది ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నారు ఇది నిజంగానే అమెరికాకి ఇప్పటికే ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ అని. ఇప్పుడు ఇరాన్ మరొక స్టెప్ తీసుకుంటుంది కదా, చమురు కొనుగోలు సంబంధించి ఇప్పటి వరకు మనం డాలర్నే చూసాం. కానీ ఇప్పుడు డాలర్ కాదు, ఏమైనా వారి రూపీలోకి మార్చుకోవాలి, ఈ రూపీతోనే మీరు చేయాలి, ఏమంతోనే మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఇది కానీ జరిగితే డాలర్ ఇంకాస్త పడిపోయే అవకాశం ఉంటుంది, అమెరికా పూర్తిగా నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పి తెలుస్తున్నారు. ఒక విధంగా ఎందుకు యుద్ధంలో దిగానా, ఇజ్రాయెల్ చేసుకుంటే నేనెందుకు దీంట్లో దిగానని చెప్పి ట్రంప్ బాధపడే సిచ్యువేషన్ వస్తుంది అనుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు చూసినప్పుడు. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇవాళ డాలర్ వాల్యూ ఇప్పటికే చాలా వరకు పడిపోయింది. గతంతో పోల్చుకుంటే ఈయన వచ్చిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత దాని వాల్యూ చాలా పడిపోయింది. కారణం ఏంటంటే ఈయన ఒంటెద్దు పోకడలు. ఇవాళ మొత్తం నేను తలుచుకుంటేనే ప్రపంచం నడుస్తుంది, లేకపోతే నడవదనే పిచ్చి ప్రేలాపనలు. ఇవాళ ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆ మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక దేశం కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు టెక్నాలజీ కంట్రోల్ చేస్తుంది దేనైనా సరే. సో కాబట్టి ఇవాళ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తున్న ఏ దేశమైనా కూడా అది అభివృద్ధి దిశగానే ముందుకెళ్తుంది. కాబట్టి అది ఆయుధాల సంపత్తి విషయంలో కావచ్చు, ఇంకేదో ఏ రంగానైనా ఎంచుకుంటది. ఇలా డాలర్ విలువను కాపాడుకోవడానికి యుద్ధం పరిష్కారం కానే కాదు. ఈ డాలర్ ఎప్పుడు కూడా వాణిజ్యాన్ని పెంచుకోవాలంటే దేశాలతో సహితే ఉండాలి, మంచి ఇంకా మిగతా దేశాలతో కూడా సత్సంబంధాలు ఉండాలి. ఇవాళ టోటల్ అరబ్ కంట్రీలన్నీ నా చేతులకు వచ్చేసినాయి అనుకోవడం కూడా పొరపాటు. ఇవాళ అరబ్ కంట్రీలు అన్ని కూడా ఇరాన్ తో ఒకవేళ షియా సున్నీ విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక, బట్ ముస్లిం కమ్యూనిటీగా ఒకటే వాళ్ళంతా. రేపు ఈ అరబ్ డాలర్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే టోటల్ గా అరబ్ లో ఉన్న మొత్తం, ఎందుకంటే వాళ్ళ ఆయిల్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఇలా డాలర్ తెలుస్తుంది. నిన్నటి వరకు చమురు సంస్థలకు సంబంధించి, చమురు కేంద్రాలు, గ్యాస్ సంబంధించి చూసాము. ఇప్పుడు సముద్ర గర్భంలో కేబుల్ ధ్వంసం చేయాలని చెప్పి అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఇదే అయితే కనుక వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? నేనేమంటున్నానంటే ఇప్పుడు సముద్రాన్ని ఇవాళ ఒక బేస్ గా వాడుతున్నాం, కానీ ఇదే సముద్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి కేంద్రమైంది. మన సముద్రాన్ని వినాశనం చేస్తానంటే, ఆ టెక్నాలజీని వాడి ఎకో సిస్టమ్ దెబ్బతీస్తానంటే ప్రపంచంలో జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో కాబట్టి ఇవాళ మనం ఏ దేశమైనా సరే, అది భారతదేశమైనా, అమెరికా అయినా, ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎకో సిస్టాన్ని కాపాడుకుంటూ, మొత్తం ప్రపంచం ఈ సముద్రంలో ఉన్న సంపదను కాపాడుకుంటూ, లేకపోతే పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఇవాళ యుద్ధ పరిమితులు కూడా ఉన్నాయి. ప్రోటోకాల్స్ ఏమైతే యుద్ధం కూడా ఇష్టారాజ్యంగా చేయడానికి వెళ్ళలేదు. ఐక్యరాజ్య సమితి కానీ, ఇంటర్నేషనల్ లాస్ కానీ చెప్పేది ఏంటంటే, యుద్ధంలో కనీసం నరహత్యలు ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే మారణ హోమం జరుగుతుందో, ఆ మారణ హోమం కూడా భవిష్యత్ పరిణామాలలో చాలా తీవ్రంగా అమెరికా నష్టపోవడానికి దారితీసే అవకాశం ఉంటది. అక్కడున్న ముస్లింస్ కూడా ఏం సపోర్ట్ చేయరు. రేపు ఉగ్రవాదం బాగా పెరిగిపోయి అమెరికా సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నాకు తెలిసి యూరోప్ కంట్రీస్ వెనుకపోవడానికి కారణం కూడా ఏంటంటే, అటాక్ చేస్తుంది కదా హార్మోజ్ జలసంధి దగ్గర. ఎప్పుడైతే ఇరాన్ స్టార్ట్ చేస్తుందో అటుపక్క నుంచి కూడా దాడులు ఉంటాయి. అదే కదా ట్రంప్ కూడా చెప్తున్నారు, ఈ విధంగా దాడులు చేస్తే మేము కూడా భీకరంగా దాడులు చేస్తాం. హార్మోజ్ జలసంధిని టోటల్ మా కంట్రోల్ లో పెట్టుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు కుదిరే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారింది హార్మోజ్ సెంటర్. వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకోవడానికి, వాళ్ళ కంట్రోల్ లో టోటల్ పెట్టుకుంటా అంటే మొత్తం ప్రపంచ యుద్ధమే వస్తుంది. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. సో చాలా దేశాల మీద అది ఇంపాక్ట్ ఇస్తుంది. ఈవెన్ రష్యా, చైనా మీద కూడా ఇంపాక్ట్ ఇస్తుంది, భారతదేశం మీద ఇంపాక్ట్ ఇస్తుంది. మేజర్ ఈ దేశాలు పెద్ద దేశాలు కాబట్టి ఇవాళ ఇవి కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటది. ఖచ్చితంగా అమెరికాను కనుక ఇవాళ కంట్రోల్ చేయకపోతే మన అస్తిత్వం కూడా దెబ్బతింటుందని అటు చైనా, రష్యా, ఇటు భారత్ కూడా ఆలోచిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ట్రంప్ తన అహంకారాన్ని తగ్గించుకోగలిగితేనే రేపు అమెరికా అనేది. ఎవరి మాట వింటారు, ఎట్లా చెప్తే వింటారు, ఇంకెంత నష్టం జరిగితే వింటారు. సో ట్రంప్ వైఖరి సంబంధించి మరి ఇప్పటి వరకు చూసిన తర్వాత ఆయన స్టాండ్ ఎట్లా ఉంటుంది అనేదే కదా డౌట్ వస్తుంది. ఎక్కడ పుల్ స్టాప్ పెడతారనేదే కదా పాయింట్. ఆయన పిచ్చోడండి, చాలా వరకు పిచ్చోడు అయ్యగలరు. ఎందుకంటే మీరు చాలా అంశాల పట్ల ఆయనకు క్లారిటీ లేదు. ఇప్పుడు చాలా అంటే చాలా స్టెప్స్ తీసుకుంటూ ఉంటున్నారు తప్ప పొలిటీషియన్ గా, ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడిగా
అది బిజినెస్ మ్యాన్ గా తన సొంత బిజినెస్ అమెరికా బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ అమెరికాను శక్తివంత దేశంగా బిజినెస్ లో శక్తివంతమైన దేశంగా నిలపడంలో ఫెయిల్ అయ్యాడు. తన సొంత బిజినెస్ లో కోసం అమెరికా కూడా తాకట్టు పెట్టేస్తాడు ఆయన తన సొంత బిజినెస్ కాపాడుకోవడానికి. సో ఆ రకమైన వైఖరి ఆయన లోపల ఉంది. కాబట్టి ఈ పిచ్చోడి చేతిలో నుంచి వెళ్ళి అమెరికా ప్రజలు ఇంకా తిరుగుబాటు చేసి అయినా సరే అధికారాన్ని రాకుంటే తప్ప ఇవాళ అమెరికా ముందంజలో పోయే అవకాశం లేదు. సో యుద్ధం ఎప్పుడు పరిష్కారం కాదు, యుద్ధం ఎప్పుడు శాంతికి కూడా దారి తీయదు. కాబట్టి శాంతి మాత్రమే అభివృద్ధికి దారి తీస్తుంది, శాంతి మాత్రమే ప్రజలు కోరుకుంటారు ప్రపంచవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ అమెరికా ప్రజలు కూడా. అవును, దీనికి సంబంధించి ట్రంప్ కూడా ఆలోచించాలి. ఇరాన్ కి సంబంధించినటువంటి శాంతి చర్చలకి లేదంటే మాట్లాడడానికి ఒప్పందాలకి ముందుకు రావాలి. డిమాండ్స్ ఏంటి, ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఏంటి, మరి ఇరాన్ ఎటువంటి డిమాండ్స్ పెడుతోంది, ఇజ్రాయెల్ మీద మీ చమురు కేంద్రాల మీద దాడి చేయదు, అటాక్ చేయదని చెప్పి ట్రంపే చెప్పేస్తున్నారు. ఇజ్రాయెల్ చెప్పాల్సింది పోయి నెతన్యాహు కామెంట్స్ కూడా ట్రంపే చెప్పేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో అనేది కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ట్రంప్ మాటలు నమ్మడానికి ఆస్కారం ఉండదు కాబట్టి. మనం ప్రత్యేకంగా పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య వార్ జరిగినప్పుడు నేనే ఆపాను అని చెప్పి 56 సార్లు పైగానే చెప్పినటువంటి సిచ్యువేషన్ అనేక సందర్భం కల్పించుకొని మరి. సో ఇటువంటి సందర్భాల్లో ట్రంప్ మాటలు నమ్మాలా నమ్మొద్దా, ఏ విధంగా నమ్ముతారు? ఈ యుద్ధానికి ఇక్కడ పులి స్టాప్ పెట్టకపోతే ఇరాన్ కన్నా ఎక్కువగా నష్టం అమెరికాకే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికైనా ట్రంప్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఇంకా ఆయుధాలను కోల్పోతారా, సైన్యాన్ని కోల్పోతారా, ఆర్థికంగా నష్టపోతారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి ఆలోచించి ముందుకెళ్తారా, లేదంటే కనుక మూర్ఖత్వంగా ఆయన ఏదైతే డిసైడ్ అయ్యారో దానికే కొనసాగింపుగా ముందుకు వెళ్తారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ గారు, వీరశేఖర్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.